వాళ్ళందరూ మంచుకున్నారా? నేను మంచుకున్నా. ఇవాళనైతే ఇక బోటి కూర అంటున్నా. ఈ బోటి దగ్గరికి మంచిగా టమాటా వేసి 2 ఉల్లిగడ్డలు కోసి గట్టిగా మంచిగా దగ్గరికి ఫ్రై అంటారు కదా, ఫ్రై లాగానే చెత్త కమ్మగా ఉంటుంది. ఇక ముందుగానే అయితే పొయ్యి అంటూ పెట్టిన. ఇక పొయ్యి మీద ఇప్పుడు గిన్నె ముందుగా ఉడకబెడతానా. మంచిగా తీసుకొచ్చి 3/4 కిలో తెచ్చిన నేను. ఉడుకు నీళ్ళు కాగబెట్టి ఉడుకు నీళ్ళల్లా ఈ మీటి పొట్టు అది ఇది తీసి మంచిగా కడిగిన శుభ్రంగా. ఉడకబెట్టక కూడా వండుకుంటారు, కానీ ఇక నేనైతే ఎప్పుడు బోటి తెచ్చుకున్నా ఉడకబెట్టి వండుతా. చాలు నీళ్ళు, ఈ నీళ్ళు అయితే చాలు. పొయ్యి మీద పెడతానా. పొయ్యి మీదనైతే పెట్టినా. మంచిగా గట్టిగా తరగాల మంట మీద మంచి కొడుతుంది. ఇప్పుడు మూత పెడతానా ఉడకని. ఇక బోటి ఉడుకుతుంది. ఇంకా ఉత్తది సేపు ఉడికితే సరిపోద్ది. ఇక ఈ బోటి ఉడికేదాకా ఇప్పుడు పచ్చిమిరపకాయలను ఉల్లిగడ్డలు కొత్తా. ఉల్లిగడ్డలు పొట్టు తీసుకున్నా, కొత్తానా. ఒక 2 కొద్దిగా పెద్దవి, ఒకటి చిన్నది తీసుకున్నా ఉల్లిగడ్డ. ఉడికింది బోటి కూర. ఇక దించుతాను ఉడకబెట్టిన బోటి. ఇక నీళ్ళన్నీ మంచి వేసిన, మంచిగా ఉడికింది. మనం దగ్గరకు వండుకోవాలంటే ఇట్లనే ఉడకబెట్టుకోవాలి. కొంచెం డైరెక్ట్ అంటే ఇక ఎవరకు వచ్చినట్టుగా వాళ్ళు చేస్తారు. కంచుడు పెట్టిన నూనె పోస్తున్నా. దాల్చిన చెక్క 5, అవి 4 యాలకులు, ఒక 5, 6 లవంగాలు, ఉత్తంత సాజీర ఫస్ట్ వేస్తాను. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ. ఇప్పుడు కొద్దిగంత సాజీర.
కోలుతున్నాయి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు. అప్పటిదాకా అల్లం వెల్లిగడ్డ దంచుతున్నా. పసుపు ఎత్తన్నా. ఇప్పుడు బోటి కూర ఎత్తన్నా. కొంచెం దొడ్డు ఉప్పు, అల్లం వెల్లిగడ్డ ముద్ద ఎత్తన్నా. ఇప్పుడు కొంచెం మూత పెట్టుకోవాలి కొద్దిసేపు. కొద్దిగా గోరింది. ఇలా కారపొడి ఎత్తా. కొంచెం ఇది నీసుకూర కాబట్టి కొద్దిగా కారం, ఉప్పు, కారం, కొద్దిగా మసాలాలు తగ్గట్టుగా ఉండాలి. కారం వేసి మూత పెడతాను. చిన్న మంట మీద ఇక మంచిగా కోలుతుంది, ఉడుకుతుంది. ఇవరకు ఉడికింది కదా, అది నూనెలో మంచిగా కోలుతుంది. మసాలాతో, ఉప్పు కారంతో మంచిగా కోలుతుంది. కొద్దిగా ఉడకంగానే ఒక కోసిన టమాటా ఎత్తాను. ఒక్క టమాటా వచ్చిన కదా అది ఎత్తాను. కప్పిగా మంచిగా అలా ఉడుకుతుంది, టమాటా కోలుతుంది. ఇప్పుడు మూత పెడతాను. బోటికూర ఉడుకుతుంది. ధనియాల పొడి ఎత్తానా. మంచిగా దగ్గరకు ఉడికింది. టమాటా వేసిన కదా, ఉడకబెట్టిన వక్కలు, బోటికూర వక్కలు, టమాటా కోసి వేసిన సన్న మంట మీద మంచిగా ఉడికింది. ఇప్పుడు ఇంట్లో ఇంత కొత్తిమీర ఎత్తానా. కొద్దిగా చెక్క మీద మగ్గితే చాలు. ఇది ఏమైనా ఉప్పు తక్కువ ఉంటే, తక్కువలు ఎక్కువలు ఉంటే చూసుకొని వేసుకోవచ్చు. బోటికూర అయింది, మంట తీసేసిన. దించుతాను. దించినాక కూడా టక్కుటక్కుట ఉడుకుతుంది. ఇది మంచిగా ఉడికింది.
ముక్క. అయింది బోటికూర ఉడకబెట్టి మంచిగా ఒక టమాటా వేసి మసాలాలు అన్నీ వేసి దగ్గర ఉడికిచ్చిన. ఫస్ట్ బోటికూరను ఉడకబెట్టి తీసి మంచిగా మళ్ళీ పోపుకేసి దగ్గర ఉడికిచ్చిన. ఇది బోటికూర ఇప్పుడు ఇంకా వేసుకొని తింటాను. మంచిగా ఉడికింది. మంచిగా ఉన్నది. ముందుగా ఉడకబెట్టి వెనకచేరి మళ్ళీ మరలేసుకొని ఒక టమాటా కోసేసుకొని వండుకుంటే కమ్మగా ఉన్నది. ఇంకా తీసుకుంటే చాలామంది ఉన్న వాళ్ళు అయితే మంచిగా ఇంకా తీసుకుంటే మంచిగా కమ్మగా ఉంటుంది, నోటికి రుచి ఉంటుంది. మంచిగా ఇంత వేసుకుంటే తినచ్చు. బుక్కకొక వక్క పెట్టుకొని తినచ్చు, కమ్మగా ఉంటుంది. సరేనా మరి? ఈ అమ్మ వీడియో మీకు ఈ అమ్మ చేసిన వంటలు మీకు నచ్చేది ఉంటే నాకు ఒక లైక్ చేయండి. ఉంటా మరి.